ఇప్పుడు మనం దున్నబడాలి. దున్నబడటం అంటే ఏమర్థమైంది మీకు? ఇప్పుడు యేసుని చూపిస్తూ ఉన్నాను నేను. ఇంక నేను ఎవరిని చూపించట్లా, యేసుని చూపిస్తున్నాను. యేసుని వెంబడిస్తున్నటువంటి వారిని చూపించాను. ఇప్పుడు యేసులాగా మనం మారిపోవాలి. మారిపోతే ఇంక యేసు ప్రభు ఫోటోలు పెట్టుకోవాల్సిన పని లేదు, స్వరూపాలు పెట్టుకోవాల్సిన పని లేదు, సిలువ పెట్టుకోవాల్సిన పని లేదు, అది పెట్టుకోవాల్సిన పని లేదు, ఏది పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వే క్రీస్తువి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమే క్రీస్తులం. ఆ క్రీస్తు ఆత్మై ఉన్నాడు గనక ఆయన మనలోనికి వస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఎట్టివాడై ఉన్నాడో, ఎలాంటి వాడై ఉన్నాడో, ఆయన ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎలాంటి దయ కలిగి ఉన్నాడో, ఎలాంటి నీతి కలిగి, యథార్థత కలిగి, పాపం లేనివాడిగా ఆయన ఉన్నాడో అలాగ నువ్వు ఉండాలి. అంతే. అలాగ ఉండాలనే దానికోసమే మనం మందిరానికి నడిచి